ఇతను వ్యాలిడ్ కన్జ్యూమర్, వాళ్ళకి కస్టమర్, యూట్యూబ్‌కి గాని, వీళ్ళకి కానీ ఒక వ్యాలిడ్ కస్టమర్‌ని ఇలాగా పోలీసులు అడిగితే సమాచారం అంతా ఇచ్చేస్తే రేపొద్దున ఇబ్బందవుతుందని వాళ్ళు లీగల్‌గా ఇవ్వచ్చా లేదో చూసుకొని ఇస్తారు. సో, అప్పుడు వీళ్ళు గూడా లీగల్‌గా దాన్ని ఎలా తెప్పించుకోవాలనేది పోలీసులు గూడా ఆలోచించొచ్చు. ఏదేమైనా అది ఒక పక్క జరుగుతుంది. రెండో పక్క ఇప్పుడు కొత్త డెవలప్‌మెంట్ ఏందంటే విపరీతంగా ఇక్కడ మహిళా కమిషన్‌కి ఫిర్యాదులెళ్ళాయి. అంటే శివాజీని మహిళల మీద బ్యాడ్ కామెంట్స్ చేశాడని శివాజీని పిలిచి, మీరు అడిగారు గదా! అంతకంటే ఘోరమైన కామెంట్స్ నాన్ వెజ్ చేస్తున్నాడని, నాన్ వెజ్‌లో స్త్రీలకి వ్యతిరేకంగా ఉన్న వీడియోలు, అతను వివిధ దేశాల్లో అమ్మాయిలతో తిరిగి బూతులు మాట్లాడడం, ఆ వీడియోలన్నిటిని పెడుతున్నారు. అట్లాగే చిన్న పిల్లల మీద గూడా అతను కొన్ని కామెంట్లు చేయడం, చిన్న పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలున్నాయని చెప్తున్నారు. ఆ వీడియోలను కూడా వాళ్ళు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ఇతని మీద పోక్సో పెట్టాలి. అట్లాగే స్త్రీలని అబ్యూజ్ చేశాడని ఇతని మీద కేసులు పెట్టాలి. మీరు చర్య తీసుకోవాలని అంటున్నారు. సో, ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ అవన్నీ పరిశీలించి, ఆ ఫిర్యాదులంతా చూసిన తర్వాత, అతను విదేశాల్లో ఉన్నాడు గాబట్టి, తన జ్యూరిస్డిక్షన్‌లోకి అతను రాడు గాబట్టి, కేంద్ర ఆహ్, మహిళా కమిషన్ దగ్గరికి సెంట్రల్ కమిషన్ ఫర్ వుమెన్ అని ఉంది. సో, ఆ సెంట్రల్ కమిషన్ ఫర్ వుమెన్ దగ్గరికి మ ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ మొత్తం ఈ డేటానంతా గూడా పంపించి, ఒక నివేదికని సబ్మిట్ చేసి వాళ్ళకి రికమెండ్ చేశారు. ఇతని మీద మీరు చర్య తీసుకోండని. ఇప్పుడు కేంద్ర మహిళా కమిషన్ గాని రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా ఆహ్, అన్వేష్‌కి ఇబ్బందే. ఎందుకంటే అన్వేష్‌ని పాస్‌పోర్ట్ సీజ్ చేయడం గావచ్చు, లేకపోతే అతన్ని విదేశాల నుంచి రప్పించడం గావచ్చు, చేసే అవకాశం ఉంది. అప్పుడు అన్వేష్ ఆహ్, ఈ పోక్సో కేసు పెట్టి, అట్లాగే ఆల్రెడీ బిఎన్ఎస్, ఐటీ కింద సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు. అట్లాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కూడా కేసు పెట్టారు. సో, దీంతో అతను మినిమమ్ 6, 7 నెలలైతే బెయిల్ కూడా రాకుండా జైల్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే అవన్నీ గూడా కోర్ట్‌లో ప్రూవ్ అవ్వాలి. అతని దగ్గర గూడా డబ్బులుంది గాబట్టి, అతను గూడా లాయర్‌ని పెట్టుకునే అవకాశం ఉంది. అతనుకు కేసులు కొత్త గూడా గాదు. ఇవన్నీ అతను గూడా గతంలో గూడా ఫేస్ చేశాడు. అయితే అతను ఆర్గ్యుమెంట్ ఏందంటే, నేను సీతమ్మ వారిని గాని, లేకపోతే ద్రౌపదిని గాని అనడం తప్పే గాని, నేను అన్నింది ఏ కాంటెక్స్ట్‌లో స్త్రీలకు అన్యాయాలు తరతరాలుగా జరుగుతున్నాయి. అయితే స్త్రీల బట్టలకి, స్త్రీల మీద రేపులకి సంబంధం లేదు. అది నేను చెప్పదలుచుకుంది. కానీ నేను బూతులు చెప్పడం, సీతమ్మ వారిని అలాగా మాట్లాడడం నా తప్పే. నన్ను క్షమించండి అని అన్నాడు. అన్నాక గూడా అతన్ని వదలకుండా వీళ్ళు చేస్తున్నారు. దానికి అతను చెప్తున్నదేమంటే, నేను గతంలో ఆహ్, ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడాను కాబట్టి, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది లాభం పొందే వాళ్ళకంతా కట్ అయిపోయింది ఆ డబ్బులు. దాంతో వాళ్ళందరూ నా మీద కోపంతో ఉన్నారు. సో, అందుకనే వాళ్ళు ఇప్పుడు నా మీద యాంటీ క్యాంపెయిన్ చేస్తున్నారని అతను చెప్తున్నాడు. కానీ ఓవరాల్‌గా అన్వేష్ వ్యాఖ్యల వల్ల ఆహ్, చాలామందైతే అంటే లక్షల మందైతే అఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో బెట్టింగ్ వాళ్ళే కాదు, మామూలుగా గూడా అయ్యారు. సో, అన్వేష్ లాంటోళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే తన వల్ల తన వ్యాఖ్యల వల్ల ఆహ్, లక్షల మంది అయినప్పుడు వాళ్ళకి అన్‌కండిషనల్ సారీ జెప్పాలి. ఇక ఆ టాపిక్ మాట్లాడకూడదు. కానీ అతను ఇంకా రెచ్చిపోతున్నాడు. ఆహ్, హిందుత్వవాదుల మీద అతను తీవ్రంగా వెళ్తున్నాడు. మరి అతను సింగిల్‌గా ఇంత ధైర్యంతో చేస్తున్నాడా? లేకపోతే ఉత్తరాంధ్రలో అతనికి సపోర్ట్ ఉందా? అతనికేమన్నా పొలిటికల్ సపోర్ట్ ఉండి తను ఒకవేళ అరెస్ట్‌కి గూడా సిద్ధమయ్యి జైలుకెళ్దాము, వెళ్తే ఇంకా పాపులర్ అవుతాము, జైల్‌లో ఏమవుతుంది? డబ్బులిస్తే మంచిగానే ఉండొచ్చు. బెయిల్ తెచ్చుకోవచ్చు కోర్ట్‌లో మంచి లాయర్‌ని పెట్టుకొని. మహా అంటే ఖర్చవుతుంది. ఖర్చు పెడదాము. మనం రేపు పాలిటిక్స్‌లోకెళ్దాము అనేది అతనికి అవకాశం ఉంది. అతన్ని దూరం చూస్తే అతను దీన్ని ఉపయోగించుకొని తన కెరియర్‌కి దీన్ని ఈ రాళ్ళనంతా పేర్చుకొని పునాదిగా జేసుకోవాలని ప్లాన్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. లేదంటే పరమ మూర్ఖుడైనా అయుండాలి. కానీ అతను పరిశీలిస్తే అతను మూర్ఖుడు గాదు. జీవితం నుంచి నేర్చుకున్న వ్యక్తి అతను. దాదాపు 128 దేశాలు తిరిగిన అనుభవం ఉంది అతనికి. కాబట్టి మనమందరూ అతనే ఒక వీడియోలో చెప్పినట్టుగా పుస్తకాల నుంచో, గూగుల్ నుంచో నేర్చుకుంటే అతను సొంత అనుభవం నుంచి వివిధ దేశాలు తిరగడం ద్వారా వచ్చిన అనుభవం నుంచి అతను నేర్చుకొనుంటాడు. కాబట్టి అతనేమి అంత మూర్ఖుడిగా అయితే నాకు కనిపించలేదు. సో, అతను రాజకీయాల్లోకి రావాలని ఒక సమ్ గోల్ అయితే ఏదో ఒకటి ఉంది అతనికి.
సో, మరి అతని వెనక వైసీపీ ఉందా? లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తున్నారనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది.